ప్రపంచ చెమురు జీవనాడిగా పిలిచే హర్ముజు జలసంధి చుట్టూ యుద్ధ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అమెరికా 3 భారీ యుద్ధ విమాన వాహన నౌకలను గల్ఫ్ ప్రాంతానికి తరలించిన హర్ముజు జలసంధి వైపు పూర్తిగా ముందుకు రావడంలో జాగ్రత్తలు తీసుకుంటోంది. కారణం ఇరాన్ సిద్ధం చేసిన ప్రత్యేక యుద్ధ సముద్ర వ్యూహం. భారీ యుద్ధ నౌకలను కాదు, చిన్నపాటి వేగవంతమైన పడవలను ఆయుధాలుగా మార్చిన ఇరాన్ మస్కిటో ఫ్లీట్ దోమల దండులాగా గుంపులుగా దాడి చేసే ఈ బోట్లు అమెరికా నౌకాదళానికి పెద్ద సవాల్గా మారుతున్నాయి. అసలు ఈ ఇరాన్ మస్కిటో వ్యూహం ఏమిటి, ఎంత ప్రమాదకరం, ఇప్పుడు చూద్దాం. భారీ యుద్ధ నౌకలతో సముద్రంలో ఆధిపత్యం సాధించే అమెరికాకు చిన్నపాటి వేగవంతమైన బోట్లు కొత్త సవాల్గా మారాయి. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్పెంట్స్ నేవీ అంటే ఐఆర్జీసీ నేవీ వద్ద మస్కిటో ఫ్లీట్గా పిలిచే చిన్న పడవలు భారీ దండు సిద్ధంగా ఉంది. దాదాపు 10 టన్నుల బరువుతో ఉండే ఫాస్ట్ ఆటక్ బోట్స్ సుమారు 1500 వరకు ఇరాన్ వద్ద ఉన్నట్లు అంచనా. వీటిలో దాదాపు 300 వరకు యాంటీషిప్ మిసైల్ బోట్లు ఉన్నట్లు సమాచారం. నాజర్, కౌజర్ వంటి షార్ట్ రేంజ్ సూపర్ సోనిక్ గైడెడ్ మిస్సైళ్లను వీటిపై అమర్చారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన పిటీ బోట్ వ్యూహాన్ని ఆధునిక మిస్సైల్ బోట్లతో కలిపి ఇరాన్ వినియోగిస్తోంది.